హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భావన గారు రచించిన పెళ్లి కథా చిత్రం నావెల్లోని నెక్స్ట్ ఎపిసోడ్ని ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను. షాపింగ్ పూర్తి చేసుకుని ఆదర్శ్ ఇంటికైతే వెళ్ళాడు, కానీ ఆలోచనలు మాత్రం ధరణి దగ్గరే ఆగిపోయాయి. అది తను ఇంటర్ కళాశాలలో జాయిన్ అయిన రోజు. బడి చదువుల బాల్యాన్ని పదిలంగా భద్రపరుచుకొని యుక్త వయసు పెద్దరికాన్ని అందంగా తగిలించుకొని క్రమశిక్షణ కంచె కాస్త దాటి స్వేచ్ఛకే అడుగులు వేస్తూ భవిష్యత్తును నిర్ణయించే చదువును ఎంపిక చేసుకొని సరికొత్త కళలతో తనవైన ఊహలతో తన తరగతి గదిలో అడుగుపెట్టిన మొదటి రోజు. తరగతి అంతా చాలా సందడిగా గోలగోలగా ఉంది. ఎవరో ఒకరిద్దరు ఒకరికొకరు తెలిసిన వాళ్ళు ఉన్నారు తప్ప మిగిలిన వారెవ్వరికి ఎవరూ పరిచయం లేదు. ఆనందంగా ఒకరినొకరు పరిచయం చేసుకుంటున్నారు. ఉపాధ్యాయుని రాకతో క్లాస్ అంతా నిశ్శబ్దంగా మారింది. వచ్చిన ఉపాధ్యాయుడు జువాలజీ లెక్చరర్. తనని తాను క్లాస్కి పరిచయం చేసుకొని ప్రతి ఒక్క విద్యార్థిని క్లాస్కి తమని తాము పరిచయం చేసుకోవాల్సిందిగా చెప్పారు. మొదటిగా లేచిన అబ్బాయి కాస్త తటపటాయిస్తూ నా పేరు సర్వమంగళం అని చెప్పాడు. వెంటనే వెనుక నుంచి ఎవరో అంటే మొత్తం మంగళమే, గోవిందా గోవిందా అన్నారు. అంతే, క్లాస్ అంతా ఒకటే నవ్వులు. ఇంతలో సార్ కల్పించుకొని ఎవడ్రా అది అంటూ, ప్రతి పేరుకి ఒక అర్థం ఉంటుంది, పేరుని అలా అవమానపరిచి తక్కువ చేయకూడదు, ప్రతి ఒక్కరూ మీ పేరుతో పాటు మీ పేరు యొక్క అర్థాన్ని దాని విశిష్టతను కూడా చెప్పండి అని అన్నారు. తెలిసిన వారు తమ పేర్లకు అర్థాలను చెబుతున్నారు. తెలియని వారు తమ వంతు వచ్చేసరికి తన పేరుకు అర్థం ఎవరికైనా తెలిసేమో అని కనుక్కుంటున్నారు. తెలియని వారు తెలియదని చెబుతున్నారు. కొందరివి దేవుని పేర్లు, కొందరివి వారి ఇంట్లో అమ్మమ్మ తాతయ్యల పేర్లు, కొందరివి నక్షత్రాలు బట్టి పేర్లు. ఇలా వరుసగా ఒక్కొక్కరు తమ పేరుకి గల అర్థాలను వివరిస్తూ తమని తాము పరిచయం చేసుకుంటున్నారు. ధరణి వంతు వచ్చింది. నా పేరు ధరణి. ధరణి అంటే భూమి. భూమిలో సమస్తము నిక్షిప్తము. సహనము ఓర్పు భూమికే సొంతము. చల్లదనపు మంచు కొండలను, నిప్పులు చెరిగే అగ్నిపర్వతాలను, మండే ఎండల ఎడారులను, అలుపెరుగని అలల సముద్రాలను, పచ్చదనపు పాడి పంటల సోయగాలను, ప్రకృతి సృష్టించే ప్రళయ తాండవాలను, వెతికే కొద్దీ దొరికే తరగని నిధి నిక్షేపాలను, గత చరిత్రను తెలిపే అవశేషాలను, విలువైన వెలకట్టలేని వృక్షజాతులను, ఎన్నో వైవిధ్యమైన జీవరాశులను, గుడులు గోపురాలు, అద్భుత శిలలను, శ్మశానంలో సమానత్వపు సమాధులను, ఇలా ఎన్నింటినో తనపై నిలుపుకొని మరెన్నింటినో తనలో కలుపుకొని సౌర కుటుంబంలో ఒక గ్రహమై తనలో తాను భ్రమిస్తూ సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తూ కాలాన్ని ముందుకు కదిలిస్తూ ఆగక అలుపెరగక నిరంతరం శ్రమించేది భూమి. భూమికి గల అవని, ధరిత్రి, పుడమి, ఇలా, ధర, పృథ్వీ ఇలా అనేక పేర్లలో ధరణి కూడా ఒకటి అంటూ తనదైన శైలిలో చెప్తూ, నా పేరంటే నాకు చాలా ఇష్టం అంటూ ఇదివరకు ఎప్పుడో తన పేరు గురించి తాను రాసుకున్న కవిత ద్వారా తనని తాను పరిచయం చేసుకుంది ధరణి. ఆ పేరుకి శ్రావ్యమైన గొంతుతో అంతకంటే అందంగా వివరిస్తున్న తన తీరుకి మైమరిచి అందరూ తననే చూస్తూ వింటూ ఉండిపోయారలా, ఆదర్శ్తో సహా. తను చెప్పడం పూర్తవగానే అప్రయత్నంగానే తరగతి మొత్తం చప్పట్లతో మార్మోగింది. చాలా బాగా చెప్పావు తల్లి అంటూ జువాలజీ సార్ ధరణిని మెచ్చుకున్నారు. మొదటి రోజే మార్కులు కొట్టేశావు, నువ్వు సూపర్ చెల్లెమ్మ అంటూ వరుసగా కలుపుతూ అన్నాడు సర్వమంగళం. థ్యాంక్ యూ అన్నయ్య అంది ధరణి ఆ వరుసను అంగీకరించి నవ్వుతూ. మార్కులే కాదు, నా మనసును కూడా కొట్టేసింది అన్నాడు సర్వమంగళం పక్కన కూర్చున్న మరో అబ్బాయి శంకర్. శంకర్ పక్కనే కూర్చున్న ఆదర్శ్ మాత్రం శంకర్ మాటలకి నవ్వుకున్నాడు. నిజానికి ఆదర్శ్కి కూడా ఎందుకో అందరిలోనూ తను కొంచెం ప్రత్యేకంగా అనిపించింది. అయితే మాత్రం ఇలా పేరు చెప్పినందుకే పడిపోతారా, మరీ టూ మచ్ కాకపోతే అనుకున్నాడు. అలా రోజులు గడుస్తున్నాయి. నెమ్మదిగా క్లాస్లో ప్రతి ఒక్కరూ ఒకరికొకరు పరిచయం అవుతున్నారు. 2-3 స్నేహితులుగా మారిపోతున్నారు. ధరణి, ఆదర్శ్ పక్కపక్క బెంచ్లలోనే కూర్చున్నారు. ధరణి అన్నింటిలోనూ ముందే ఉంటుంది. తక్కువ కాలంలోనే అందరికీ ప్రియ శిష్యురాలు అయిపోయింది. అందరితోనూ సరదాగా మాట్లాడుతుంది, చక్కగా కలిసిపోతుంది. కానీ ఆదర్శ్ పూర్తి భిన్నం. అంత త్వరగా ఎవరితోనూ కలవలేడు. అమ్మాయిలకు ఆమడ దూరం. మరీ తప్పకపోతే తప్ప అమ్మాయిలు ఎవరైనా పిలిచినా కూడా సరిగ్గా పలికేవాడు కాదు మాట్లాడేవాడు కాదు. ఈ అబ్బాయి మరీ ఓవర్ చేస్తున్నాడు అనుకునేవారు అమ్మాయిలంతా. ఇంతలో ఫ్రెషర్స్ డే రానే వచ్చింది. ఆ పార్టీలో ఆదర్శ్ అమ్మా అవని నేల తల్లి అంటూ ఒక మంచి పాటను పాడాడు. అంతే, తరగతిలో వాళ్ళందరూ ఆదర్శ్ పాటకి అభిమానులు అయిపోయారు. ఇతర గ్రూపుల వాళ్లతోనూ సీనియర్స్తోనూ అందరికీ చక్కని పరిచయాలు ఏర్పడ్డాయి. ఒకరోజు బోటనీ లెక్చరర్ నోట్స్ చెప్తున్నారు.
అందరూ తలపైకెత్తకుండా నోట్స్ రాసుకుంటున్నారు. ఒక్క నిమిషం తలపైకెత్తినా సార్ చెప్తున్న దానిని అందుకోలేమనే భయంతో. ఒక్క ఆదర్శ్ తప్ప. ఆదర్శ్ చేతికి ఏదో గాయం అవడంతో తను రాయడం లేదు. సడన్గా ధరణి పెన్నులో ఇంక్ అయిపోయింది. తన బ్యాగ్లో చూసుకుంది ఇంకో పెన్ కోసం, కానీ లేదు. పెట్టుకోవడం మర్చిపోయినట్లుంది. ఎవరినైనా అడుగుదామని చుట్టూ చూసింది. అందరి తలలు పుస్తకాల్లోనే ఉన్నాయి. తన బెంచ్లో ఉన్న వాళ్ళని అడిగింది, కానీ ఎవరి దగ్గర లేదు. పక్కనే ఆదర్శ్ నోట్స్ రాయకుండా కనిపిస్తున్నాడు. అడుగుదామా అనుకుంది. అంతలోనే మళ్ళీ అసలు అమ్మాయిలతోనే మాట్లాడు, ఇస్తాడో ఇవ్వడో ఎందుకులే అని ఊరుకుంది. కానీ సార్ చెప్తున్నప్పుడు రాసేయటమే మంచిది, లేదంటే తర్వాత రాయడం మరో పెద్ద పని అనుకుంది. 2-3 సార్లు ఆదర్శ్ వైపు చూసింది, కానీ అడగలేక ఊరుకుంది. ఇదంతా గమనిస్తున్న ఆదర్శ్ ఈసారి ధరణి తన వైపు చూసినప్పుడు పెన్ చూపించి కావాలా అని సైగ చేశాడు. అవునన్నట్టు తల ఊపింది. ఆనందంగా పెన్ తీసుకుని అమ్మో ఏ తుఫానో రాదు కదా అనుకుంటూ అప్పటి వరకు రాయని దానికోసం కొంత ప్లేస్ వదిలేసి రాయటం మొదలుపెట్టింది. అడిగి మరీ ఇచ్చాను, కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదు. ఈ అమ్మాయిలు అంతే మరి, వాళ్ళ పని జరగడమే వాళ్ళకి ముఖ్యం అనుకున్నాడు. ఇంతలో లాంగ్ బెల్ అయిపోయింది. ధరణి మర్చిపోయి పెన్ తన బ్యాగ్లోనే పెట్టుకుని ఇంటికి వెళ్ళిపోయింది. 2 రోజుల సెలవుల తర్వాత కాలేజీకి వచ్చిన ధరణి పెన్ సంగతి మర్చిపోయింది. మరో 2 రోజుల తర్వాత ధరణికి సడన్గా ఆదర్శ్ తనకి పెన్ ఇచ్చిన విషయం గుర్తుకొచ్చింది. బ్యాగ్ మొత్తం వెతికింది, కానీ ఆదర్శ్ పెన్ కనిపించలేదు. ఇంటి దగ్గర మర్చిపోయి ఉంటాను, లంచ్కి ఇంటికి వెళ్ళినప్పుడు తెచ్చేయాలి అనుకుంటూ ఆదర్శ్ వైపు చూసింది. అప్పటికి ఆదర్శ్ తన్నే చూస్తున్నాడు. దేవుడా, ఇప్పుడు పెన్ అడుగుతాడేమో అనుకుంటూ నీ పెన్ ఇంటి దగ్గర ఉండిపోయింది, మధ్యాహ్నం తీసుకొచ్చి ఇస్తాను అని చెప్పి ఆదర్శ్ సమాధానం కోసం కూడా చూడకుండా తిరిగిపోయింది. నిజానికి ఆదర్శ్తో అప్పటి వరకు ధరణి ఒక్కసారి కూడా మాట్లాడలేదు. ఇదే మొదటిసారి మాట్లాడడం. ఇంటి దగ్గర కూడా పెన్ లేదు. కొత్త పెన్కెన్ తీసుకొచ్చింది, కానీ ఆదర్శ్ ఎలా రియాక్ట్ అవుతాడో అనుకుంటుంది. నిజానికి ఆదర్శ్ మంచివాడే, కానీ అమ్మాయిలంటేనే కొంచెం చిరాగ్గా మొహం పెడతాడు. అదే ధరణి భయం. సారీ ఆదర్శ్, నీ పెన్ ఎక్కడో పోయింది, ఇదిగో ఈ పెన్ తీసుకో అంటూ కొత్త పెన్ ఇచ్చింది. ఆ కళ్ళల్లో ఏమంటాడో అని కంగారు స్పష్టంగా కనిపిస్తుంది. ఆదర్శ్ వద్దు అన్నాడు. ఆ రోజు అవసరానికి పెన్ ఇచ్చావు, చాలా థ్యాంక్స్. నీ పెన్ను పోగొట్టా అని ఏమీ అనుకోవద్దు, ప్లీజ్ ఇది తీసుకో అంది అభ్యర్థనగా. పర్వాలేదులే అమ్మాయి, నేను అసలు ఆ పెన్ను విషయమే మర్చిపోయాను. అయినా పెన్ను పోతే కొత్త పెన్ను కొని తేవటం ఎందుకు అన్నాడు చాలా కూల్గా. అమ్మయ్యా అనుకుంది ధరణి మరోసారి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తూ. ఆదర్శ్ చెయ్యి నయమైంది. ధరణి దగ్గర నోట్స్ తీసుకుని రాయనవన్నీ కంప్లీట్ చేసుకున్నాడు. ఈ మాత్రం పరిచయం వలనో పక్క బెంచ్లోనే కూర్చోవడం వలనో తరగతిలో మొదటిసారి చూసుకున్నప్పుడు పలకరింపుగా నవ్వుకుంటున్నారు. ఏవైనా సందేహాలు ఉన్నప్పుడు ఒకరిని ఒకరు అడిగి తెలుసుకుంటున్నారు. మొదటి ఏడాది సగం అయ్యేసరికి మంచి స్నేహితులయ్యారు ఇద్దరు. ఒకరోజు ఆదర్శ్ హాస్టల్లో ఉన్నప్పుడు శంకర్ ఆదర్శ్ని, ఒరే ఆదర్శ్, నువ్వు ధరణి ఫ్రెండ్స్ అయ్యారు కదరా, నాకు ధరణి అంటే ఇష్టమని నీకు తెలుసు కదా, కొంచెం నాకు హెల్ప్ చేయరా అని అడిగాడు. ఆదర్శ్, శంకర్, సర్వమంగళం వేరే గ్రూప్ అబ్బాయిలు, ఇంకొక ఇద్దరు హాస్టల్లో రూమ్మేట్స్. ఆ చనువుతోనే ఆదర్శ్ని శంకర్ అడిగాడు, ఒరే మామ, వాడికి అమ్మాయిలతో స్నేహం చేయడానికే సగం సంవత్సరం పట్టింది. ఇక నీ లవ్కి హెల్ప్ చేసి సక్సెస్ అది అవ్వాలంటే జీవితం పడుతుందేమో అన్నాడు సర్వమంగళం నవ్వుతూ. అయితే నువ్వు హెల్ప్ చేయరా, అన్నయ్య అన్నయ్య అంటూ నీతో కూడా అభిమానంగా మాట్లాడుతుంది కదా ధరణి అన్నాడు శంకర్ సర్వమంగళంతో. మాకెందుకు బాబు అంతటి భాగ్యం అంటూ ఆదర్శ్ వైపు చూస్తూ, ఒరే బావా, రేపటి నుంచి నువ్వు కూర్చునే ప్లేస్ వీడికి ఇచ్చేయరా, ఆ పాటలేవో వీడే పడతాడు అన్నాడు సర్వమంగళం. మరుసటి రోజు ఆదర్శ్ ప్లేస్లో శంకర్ కూర్చున్నాడు. శంకర్ పక్కన ఆదర్శ్ కూర్చున్నాడు. ప్లేస్ మారేవేంటి అని ధరణి కర్లతోనే ఆదర్శ్కి సైగ చేసింది. ఏం లేదు అన్నట్టుగా చెప్పాడు ఆదర్శ్. ఇక ధరణి దృష్టిలో పడటానికి శంకర్ చేసిన ఫీట్లు పడిన పాటలు అన్నీ ఇన్ని కాదు. మొత్తానికి ఏదో ఒక వంకతో ధరణితో మాట కలిపేవాడు. ధరణి కూడా నవ్వుతూ మాట్లాడేది. అలవాటు ప్రకారం పక్కకు తిరిగినప్పుడల్లా ధరణి కనిపించేది ఆదర్శ్కి. కానీ ఇప్పుడు శంకర్ కనిపిస్తున్నాడు. అప్పటికి పుస్తకాలు తీసి పెట్టే నెపంతో ముందుకు వంగుతూ వెనక్కి చేరపడుతూ ధరణిని చూస్తూనే ఉన్నాడు. ఆ రోజు మొత్తం ధరణితో మాట్లాడే అవకాశం కూడా రానే లేదు. ఆదర్శ్కి ఏదో వెలితిగా అనిపించింది. ఇంకొక 2 రోజులు అలాగే గడిచాయి. ఆదర్శ్కి చాలా భారంగా అనిపించింది.
తన ప్రమేయం లేకుండానే తన కళ్ళు ధరణి కోసం వెతుకుతున్నాయి. తనకి తెలియకుండానే ధరణి మాట వినపడితే చాలు తన మనసు ఆనందంతో గంతులేస్తుంది. ఒక్కరోజు ధరణి కాలేజీకి రాకపోయినా తన గుండె గుబులుగా కొట్టుకుంటుంది. ధరణి కనిపించిన క్షణం, చెలియా నిన్ను చూడకుండా ఉండలేనమ్మా, నిన్ను చూస్తే రోజు నాకు పండగేనమ్మా అంటూ మనసు పాటలు పాడుతుంది. చూపు తిప్పుకోలేంత అందగత్తేం కాదు, కానీ మళ్ళీ మళ్ళీ తననే చూడాలనిపిస్తోంది. మర్చిపోలేని కోకిల కంఠమేమీ కాదు, కానీ మళ్ళీ మళ్ళీ తన మాటలే వినాలనిపిస్తుంది. తను ఒక్కరోజు రాకపోతే నేనెందుకు కలవరపడుతున్నా? తను కనిపించిన క్షణం నాలో ఎందుకు ఇంత ఆనందం? హాస్టల్ మేడపై నుంచి చూస్తూ కాలేజ్ సందు తిరగగానే ధరణి వేసుకున్న డ్రెస్ కలర్ చూసి తన రూమ్లోకి వెళ్ళి తనకున్న బట్టలలో ఆ కలర్కి మ్యాచ్ అయ్యేది. తను ఎన్నిసార్లు వేసుకొని కాలేజీకి వెళ్ళాడో తనకి తెలుసు. అసలు ఎందుకు ఇలా చేస్తున్నాను? శంకర్ తనని ఇష్టపడుతున్నాడని తెలిసి కూడా నాలో తనపై ఈ భావనలేంటి అనుకుంటూ ఆలోచించడం మొదలుపెట్టాడు ఆదర్శ్. ఆదర్శ్కే చాలా ఆలస్యంగా అర్థమైంది, కానీ తరగతిలో అప్పటికే చాలామంది కనిపెట్టేశారు ఆ విషయం. చదువులో పనిచేసినా పనిచేయకపోయినా ఇలాంటి విషయాల్లో మాత్రం యమ ఫాస్ట్గా పనిచేస్తుంది కదా అందరి మెదడు. నెమ్మదిగా ఆ విషయం ఆ నోట ఈ నోట ధరణి వరకు చేరింది. కానీ ఆదర్శ్ మాత్రం నోరు తెరిచి ఒక్క మాట కూడా ధరణికి చెప్పలేదు. ధరణి కూడా గమనించడం మొదలుపెట్టింది. మొదటి నుంచి తనతో స్నేహంగా ఉన్న ఆదర్శ్ ప్రవర్తనని స్నేహంగానే తీసుకోవాలో లేక ప్రేమగా అనుకోవాలో ధరణికి అర్థం కాలేదు. ఒకరోజు ధరణి ఆదర్శ్తో ఈ విషయం గురించి ప్రస్తావించింది. మౌనమే ఆదర్శ్ సమాధానం అయింది. ఆదర్శ్, నీ మనసులో నా గురించి ఏముందో నాకు తెలీదు, కానీ నా మనసులో నీపై అలాంటి అభిప్రాయం లేదు. నువ్వు నాకు మంచి స్నేహితుడివి ఎప్పటికీ. అయినా ఆదర్శ్, నువ్వు ఎవరితోనూ కలవలేవు, అమ్మాయిలతో ఎక్కువగా మాట్లాడవు కదా. అందుకే నాతో మాట్లాడేసరికి అందరూ అలా అనుకుని ఉంటారు. వాళ్ళందరూ అలా అనటం వల్ల నువ్వు కూడా అదే ప్రేమ అని అనుకుని ఉండొచ్చు. కానీ మన వయసులో ఆకర్షణ మాత్రమే ఉంటుంది. నిజానికి ఇంకొక 3-4 ఏళ్ల తర్వాత ఎప్పుడైనా నేను ఎదురుపడితే ఎక్కడో చూశానే అనుకుంటావు తప్ప నన్ను గుర్తు కూడా పట్టలేవేమో అంది ధరణి. ఆదర్శ్ నోటి నుంచి ఒక్క మాట కూడా రాలేదు. ధరణి వైపు కనీసం చూడని కూడా చూడలేదు ఆదర్శ్. మళ్ళీ ధరణే మాట కలుపుతూ, అయినా ఇప్పుడు నిన్ను హాస్టల్లో పెట్టి ఎందుకు చదివిస్తున్నారు? రోజు నీకు తిరగడం ఇబ్బంది అవుతుందనే కదా, నువ్వు శ్రద్ధగా చదువుకోవాలనే కదా అంటూ ఒక అరగంట సేపు మాట్లాడింది. ఒక్క మాటకు కూడా ఆదర్శ్ బదులివ్వలేదు. మనం మంచి స్నేహితులు ఎప్పటికీ అని చెప్పి ధరణి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతున్న ధరణిని చూస్తూ, ఈ ఒక్క విషయం చాలదా ధరణి నేను ప్రేమించడానికి? అందుకే ధరణి, నువ్వంటే నాకు ప్రేమ. వయస్సుకు మించిన మెచ్యూరిటీ నీలో. నువ్వేం చెప్పినా కరెక్టే, నేను కాదనలేను. నేను ప్రేమించే సమయం సరైనది కాదేమో, కానీ నేను ప్రేమించే వ్యక్తి మాత్రం సరైనదే అనుకున్నాడు ఆదర్శ్. ధరణి తనతో మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత ఆదర్శ్ చాలాసేపటి వరకు అలాగే ఉండిపోయాడు. ఇంకా 1.5 సంవత్సరం టైం ఉంది ధరణి, ఇంటర్ పూర్తవడానికి. ఈలోపు ఒక్క అవకాశమైనా రాదంటావా? నాది ఆకర్షణ కాదు, ప్రేమే అని నీకు తెలియటానికి, నీ స్నేహం ప్రేమగా మారటానికి. నిజమైన ప్రేమ గెలుస్తుందంటారు. నా ప్రేమ కూడా గెలుస్తుంది ధరణి. నువ్వే నా భార్యవి. నా మనసులో నేను నీకు ఎప్పుడో తాళి కట్టేశాను. నా మనసుకే కాదు, నా జీవితానికి కూడా నువ్వే రాణివి. ఇక నిన్ను మర్చిపోవడం ఎలా సాధ్యం రాణి అనుకున్నాడు తన మనసులో. కానీ తర్వాత ధరణి నార్మల్గానే మాట్లాడుతున్న ఆదర్శ్ మాత్రం ధరణితో ఇదివరకట్లా మాట్లాడలేకపోతున్నాడు. రోజులు గడుస్తున్నాయి. మొదటి సంవత్సరం పూర్తి కావస్తుంది. ప్రతి ఇద్దరిని పార్ట్నర్స్గా పెట్టి ప్రాక్టికల్స్ చేయిస్తున్నారు. అనుకోకుండా ధరణి ఆదర్శ్ పార్ట్నర్లు అయ్యారు. కప్పలను వానపాములను డిసెక్షన్ చేస్తున్నారు. ధరణి అన్నీ చక్కగా పూర్తి చేస్తుంది, కానీ ఎందుకో చాలా అనాసక్తతతో ఉంది. ఏమైంది ధరణి అని ఆదర్శ్ అడిగాడు. మనం నేర్చుకోవటానికి ఇలా ఇన్ని ప్రాణులను హింసించాలా? నిజంగా మనసుకి చాలా బాధగా ఉంది ఆదర్శ్ అంది ధరణి. ఎంత మంచి మనసు ధరణి నీది. నీ ప్రతి మాట, నీ ప్రతి పని నీ మనసును తెలియజేస్తాయి. నీ మనసును ప్రేమించాను ధరణి నేను, నీ శరీరాన్ని కాదు. వయస్సుని దృష్టిలో పెట్టుకుని ఆకర్షణ అన్నావు. నాది ఆకర్షణ కాదు, ప్రేమ అని ఎప్పటికి తెలుసుకుంటావో అనుకున్నాడు ఆదర్శ్. మొత్తానికి మొదటి సంవత్సరం పూర్తయింది. ఆ సెలవులు ఆదర్శ్కి నరకంగా అనిపించాయి. ఇంట్లో తన అక్క వాళ్ళతో తను ఇలా తను అలా అంటూ ధరణి గురించి ఎన్నిసార్లు చెప్పాడో తనకే తెలియదు. ఎప్పుడెప్పుడు కాలేజీ తెరుస్తారా అని ఆత్రంగా ఎదురుచూశాడు. ఆ రోజు రానే వచ్చింది. ధరణి కనిపిస్తే కానీ ప్రాణం కుదుట పదలేదు ఆదర్శ్కి.
ఆదర్శ్ నోరు తెరిచి ఎవరితోనూ ధరణి గురించి చెప్పట్లేదు, ఒక్క సర్వమంగళానికి తప్ప. కానీ కాలేజ్ మొత్తం చెప్పుకుంటున్నారు ఆదర్శ్ ప్రేమ గురించి. ధరణి మరో ఇద్దరు స్నేహితులు కూర్చుని చదువుకుంటున్నారు. అదే సమయంలో ఎంపీసీకి సంబంధించిన మరో అమ్మాయి వచ్చి, ధరణి, నేను ఆదర్శ్ని ఇష్టపడుతున్నాను, కానీ కాలేజ్ మొత్తం తను నిన్ను ప్రేమిస్తున్నాడు అని చెబుతున్నారు, అది నిజమేనా అని అడిగింది. ఊహించని ఆ ప్రశ్నకు ధరణి కాస్త కోపంగా, నన్ను అడుగుతావేంటి, వెళ్ళి తననే అడుగు, నాకైతే తన మీద ఎలాంటి ఒపీనియన్ లేదు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఈ ఎపిసోడ్ని ఇంతటితో ముగిస్తున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ స్టోరీ అలాగే నేను చెప్పడం నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అబ్బా.